నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ రేపు గురు పౌర్ణమి కదా, అయితే రేపు ఉదయం లేవగానే ఏం చేయాలంటారు? ప్రథమంగా నిద్ర లేవగానే గురు పౌర్ణిమ రోజు మీకు తల్లిదండ్రులుంటే వాళ్ళకి నమస్కారం చేయండి. ఎందుకంటే మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే గురు పౌర్ణిమ అనగానే గుడికి వెళ్ళటం, అన్నదానాలకు కట్టడం, ముఖ్యంగా సాయిబాబా గుళ్ళల్లోకి వెళ్ళటం, అభిషేకాలు చేయడం, వస్త్రాలు కిరీటాలు సమర్పించటం. అసలు బాబా ఏం చెప్పాడు? నిజంగా గురువు పూజ చేయాలి, గురువు మీద అభిమానం ఉండాలి, గురు భక్తి ఉండాలంటే గురువు చెప్పింది కూడా మనం పాటించాలి. ఆయన ఏం చెప్పాడు? తల్లిదండ్రులు పూజించాలని చెప్పాడు. అవును. అందుకని తప్పనిసరిగా తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి. కాబట్టి వాళ్ళకి లేవగానే ముందు పాదాలకి నమస్కారం చేసుకోండి. ఓకే అమ్మ, ఇప్పుడు లోకేష్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 నమస్కారం అండి. లోకేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. డిసెంబర్ 10, 1989 ఉదయం 11:55 తిరుపతిలో పుట్టారు. అవును మేడం. అయితే మీరు జాబ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి ఇప్పుడు. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. చెప్పండి. ఆ అబ్బాయి 3 ఏళ్ళు అయింది, బీటెక్ చదివి కంప్యూటర్ సబ్జెక్ట్. జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు. జాబ్ ఎప్పుడు వస్తుందని, పై చదువులు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వెంటనే జాబ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడటం లేదమ్మా. అందుకని పై చదువులకు వెళ్ళటానికి అనుకూలంగా ఉంది కాబట్టి ముందు పై చదువులకు వెళ్ళమని చెప్పండి. ఒక 2 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయమనండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి హయ్యర్ స్టడీస్కి వెళ్తే మంచిదని చెప్పేసి అంటున్నారు. మరి ఆ విధంగానే ప్రయత్నాలు చేసుకోమని చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే చాలామంది ఈరోజు గురు పౌర్ణమి, అలాగే గురువు అసలు మన జాతకాన్ని ఏ విధంగా శాసిస్తాడు, అసలు గురువు మన జాతకంలో ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం గురించి నాతో పాటు మన ప్రేక్షకులు అందరూ కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే మరి గురువు కనుక లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడమ్మా? ఎవరికైనా గురు లగ్నంలో ఉంటే 1,00,000 దోషాల్ని హరింపజేస్తాడట. అరిష్ట భంగ యోగంగా చెప్తారు. అంటే ఆ జాతకంలో మిగతా ఏవైనా చిన్న చిన్న దోషాలుంటే అవన్నీ కూడా హరింపబడతాయి. అంటే ఆ లగ్నం చాలా బలంగా ఉన్నట్టుగా అనమాట. లగ్నాధిపతి కూడా బాగుండి లగ్నంలో గురువు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. అందులో గురువు అనుగ్రహం కూడా వాళ్ళకి ఉన్నట్టే. ఎందుకంటే గురువు లగ్నంలో ఉంటే పంచమాన్ని చూస్తాడు, భాగ్యస్థానాన్ని చూస్తాడు, సప్తమాన్ని కూడా చూస్తాడు. ముఖ్యమైనటువంటివి కదా. పూర్వపుణ్యము, గురు అనుగ్రహం పొందేటువంటి స్థానం మనకి భాగ్యస్థానం. భాగ్యస్థానం మీద దృష్టి కలిగి ఉంటాడు. సప్తమం వివాహానికి శుభగ్రహం దృష్టి ఉంటే, గురు దృష్టి ఉంటే చాలా మంచిది. అదేవిధంగా పంచమం సంతాన స్థానం. సంతాన స్థానం మీద కూడా గురువు కారకుడు సంతానానికి, కాబట్టి అక్కడ కూడా దృష్టి ఉండటం వల్ల మంచి సంతానం, మంచి సంసారం, తర్వాత మంచి జీవితం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే గురువు కనుక లగ్నంలో ఉంటే 1,00,000 దోషాలని హరింపజేస్తాడు అనమాట. అలాగే ద్వితీయంలో ఉంటే గురువు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ద్వితీయంలో ఉంటే కుటుంబ స్థానం, ధనస్థానం కూడా అది మనకి. అందుకని కుటుంబం బాగుంటుంది, వృద్ధి పొందుతుంది, ధనధాన్యాలకి ఎక్కడ లోటు ఉండదు. అంటే అధికంగా కూడా మనం చూసుకోవచ్చు అంటారా? అధికంగా కుటుంబానికి కుటుంబ స్థానము అది ధనస్థానం కూడా. అందుకని ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి, వృద్ధి పొందుతుంది. ఈ గురువుకి ఉండేటువంటి గుణం ఏమిటంటే దేన్నైనా వృద్ధి చేస్తాడు. ఎక్స్పాన్షన్ ఈస్ హిస్ క్వాలిటీ అంటారు. అంటే ఏదైనా కూడా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు బాగా లేకపోతే రోగాలు కూడా అలాగే వృద్ధి చెందుతాయి, క్రానిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. గురువు బాగాలేనప్పుడు అయితే కుటుంబ స్థానంలో ఉంటే చాలా విశేషం. అలాగే పంచమంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? పంచమంలో ఉండటం వలన మంత్రోపదేశాలు తీసుకోవడం, గురువు అనుగ్రహానికి పాత్రలవ్వటం, మహామంత్రాల ఉపదేశం, మంచి గురువులు దొరకడం, విద్యాస్థానం కాబట్టి మంచి విద్య లభించడం, పాండిత్యం ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి.
కాకపోతే అన్ని లగ్నాలకి కాదు, కానీ కొన్ని చోట్ల మనకి కనిపించేది కారకో భావనాశాయ అని. గురువు సంతానానికి కారకుడు కూడా అయ్యి పంచమ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి సంతానం కలగటం లేదు. అదొకటి నెగటివ్ పాయింట్గా కనిపిస్తుంది. అయితే అందరికీ కాదు, అందులో కూడా మళ్ళీ కాంబినేషన్స్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గురువు భాగ్యస్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? భాగ్యస్థానం ఇందాకే అనుకున్నాం కదా, భాగ్యస్థానం అనేటువంటిది మన భాగ్యాన్ని, స్త్రీలకి సౌభాగ్యాన్ని, పూర్వపుణ్యాన్ని, ప్రతి వాళ్ళకి కూడా పూర్వపుణ్యాన్ని చూపించేటువంటిది, పెద్దల ద్వారా వచ్చేటువంటి ఆస్తిని చూపించేటువంటిది, పెద్దల అనుగ్రహాన్ని చూపించేటువంటిది, గురు అనుగ్రహాన్ని చూపించేటువంటిది, పూర్వపుణ్యాన్ని చూపించేటువంటిది, ఓకే, పెద్దల ద్వారా వచ్చేటువంటి ఆస్తులను కూడా చూపించేటువంటిది. అందుకని మరి గురు భాగ్యస్థానంలో ఉంటే స్త్రీలకి సౌభాగ్యం, తర్వాత మనకి పెద్దల నుంచి వచ్చేటువంటి ఆస్తులన్నీ కూడా సంక్రమించేటువంటి అవకాశం, మనకి పూర్వపుణ్యం కూడా సంపూర్ణంగా ఉన్నట్టుగా. పూర్వపుణ్యం బాగుంటే మనం ఇప్పుడు చేసే కర్మ కూడా బాగుందనుకోండి, ఎలాంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా వెంటనే తొలగిపోయి పూర్వపుణ్యం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల, ఇప్పుడు మనం బాగుండటం వల్ల హాయిగా సాగిపోతుంది అనమాట. ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటి నుంచి తప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, అంటే భాగ్యస్థానంలో మనం పూర్వజన్మలో అంటే మనం మూట కట్టుకున్న పుణ్యం పాపం కూడా మనం తెలుసుకోవచ్చు. అవును, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆశ్చర్యం ఏం లేదు, పూర్వపుణ్యాన్ని చూపించేదే భాగ్యస్థానం. ఓకే, అలాగే దశమంలో ఉంటే గురువు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? దశమంలో గురువు ఉండటం వలన వీళ్ళ కర్మస్థానం అని చెప్తాం మనం దాన్ని. అంటే వాళ్ళు ఎలాంటి కర్మ చేస్తున్నారు, గురువు ఉంటే ఏం చేస్తారు, గురువు ఏమిటి, విద్యా ప్రదానం చేస్తూ ఉంటాడు. మనం వాళ్ళ గురు పౌర్ణిమ అని చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళు గురువులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు 10 మందికి విద్యాదానం చేసేటువంటి అవకాశం. అంటే మామూలుగా మీరు ఎవరికైనా నేను ఇలాంటి ఉద్యోగం చేస్తానండి అని అడుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు టీచర్స్, అంటే ప్రవచనాలు చెప్పే పండితులు అంటే మిగతా కాంబినేషన్స్ అన్ని కూడా చూసుకోవాలి. కేవలం 10th ఉండగానే వీళ్ళు ప్రవచనాలు చెప్తారని, లేదా వీళ్ళు ఇందులో చదువు చెప్తారని చెప్పడానికి లేదు. మళ్ళీ అది ఏ స్థానం అయింది, ఎవరి దృష్టి ఉంది, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి, చూసుకోవాలి. కానీ గురువు 10వ స్థానంలో ఉండటం వల్ల తప్పనిసరిగా వాళ్ళకి విద్య చెప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట. ప్రీచింగ్ అది ఏదైనా కావచ్చు, మీరు ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు కావచ్చు, లేదా స్కూళ్ళల్లో టీచర్లు కావచ్చు, లేదా లెక్చరర్లు కావచ్చు, ఇప్పుడు మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పిహెచ్డి చేసే వాళ్ళకి కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి విద్య నేర్పించే ఒక గురువు కావాలి. ఆ ఫీల్డ్లో ఒక గురువు కావాలి. అయితే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారో దానిలో వాళ్ళు గురువు స్థానంలో ఉండేటువంటి అవకాశం, వాళ్ళు వాళ్ళ తర్వాత వాడికి నేర్పించేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఓకే అమ్మ, గురువు ద్వాదశంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటారు? గురువు ద్వాదశంలో ఉండటం వలన వీళ్ళకి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏర్పడడం, దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఏర్పడడం. అంతేకాకుండా అంటే మిగతా కాంబినేషన్స్ కూడా చూడాలి. కేవలం గురువు 12వ ఉన్నాడు అనగానే కాదు. ఇంకొకటి ఏమిటంటే స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది మరణానంతరం వీళ్ళకి. ఓకే, మనం ఇది కూడా తెలుసుకోవచ్చు అనమాట. పూర్వజన్మలో మనం ఏ మూట కట్టుకున్నావుతో పాటు అలాగే వచ్చే జన్మలో అలాగే మనం స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. స్థూలంగా కొన్ని తెలుసుకోవచ్చు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందమ్మా జ్యోతిష్యం చూస్తుంటే అసలు. అలాగే గురువు చంద్రుడితో కలిసినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటారు? గురువు చంద్రుడితో కలిసినప్పుడు, 2 శుభగ్రహాలు కదా, బలంగా అంటే 2 గ్రహాలకి కూడా బలం ఉన్నప్పుడు గురుచంద్రులు కలిసినా లేదా ఒకళ్ళకి ఒకళ్ళు కేంద్రాల్లో ఉన్నా కూడా మంచి యోగం అది. దానివల్ల గజకేసరి యోగం అంటారు. ఓకే, దానివల్ల ఏమిటంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి బెనిఫిట్స్ అన్నమాట. జీవితంలో మంచి అంటే ఆ గురు దశ వచ్చినప్పుడు కానీ చంద్రదశ వచ్చినప్పుడు కానీ వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది. అంటే 2 రకాలుగా అనమాట. 2 మనకి ఇవన్నీ శుభగ్రహాలే కాబట్టి గురుగ్రహం శుభంలో అంటే ఇక్కడ కొన్ని యోగాలు ఉంటాయి. ఒక గ్రహానికి ఒక గ్రహం ఎన్నింట ఉండటం వల్ల కలిసి ఉండటం వల్ల ఎలాంటివి ఉంటాయని. ఇక్కడ గజకేసరి యోగం అంటే మనకి గురువు చంద్రుడు ఒకళ్ళకి ఒకళ్ళు కేంద్రాల్లో కానీ కలిసి ఉన్నప్పుడు కానీ బలం కలిగి ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఈ గజకేసరి యోగం ఏర్పడడం, దానివల్ల ఆ దశలు వచ్చినప్పుడు వీళ్ళకి మహారాజ యోగం పట్టడంలో సంభవిస్తూ ఉంటుంది. అన్ని రకాల కంఫర్ట్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే, అలాగే గురువు కుజునితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటారు? మరి కుజుడు అనగానే అందరికీ భయం. అవును, మాంగలిక దోషం ఉందా, కుజదోషం ఉందా, కుజదోషం ఉందా, భయపడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. మరి ఆ కుజుడితో గురువు కలిసినప్పుడు, కుజుడిని గురువు చూసినప్పుడు కుజదోషమే ఉండదు, మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఓకే, కుజుడు ఉన్న ప్లేస్లో గురువు ఉన్నట్లయితే చూసినట్లయితే అది క్యాన్సిల్ అయిపోతుంది. గురువు చేత కుజుడు చూడబడినా
గురువుతో కలిసి కుజుడు ఉన్నా కుజ దోషం ఉండదు. చాలా మంది కుజదోషం అంటూ ఉంటారు కదమ్మా, అసలు ఆ కుజదోషం అనేది ఏ విధంగా చూసి చెప్తారంటారు? అంటే కుజదోషం అనేటువంటిది లగ్నంలో ఉన్నా, 2 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, 12 ఉన్నా, 4 ఉన్నా, శుక్రుడితో ఉన్నా, లగ్నం నుంచైనా చంద్రుడి నుంచైనా ఏది బలమైందో అక్కడి నుంచి చూడాలి అంటారు. ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటాడు ఖచ్చితంగా. అవును కదా. అలాంటప్పుడు ఇక్కడ కుజదోషం అనుకునే దానికంటే కుజదోషం గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం. కానీ ముఖ్యంగా కుజదోషాల్లో క్యాన్సిలేషన్ అనేటువంటిది ఇక్కడ మనకి గురువుతో కలిసి ఉన్నప్పుడు. ఇక్కడ మీరు మామూలుగా కూడా ఆలోచించండి, ఎవరైనా ర్యాష్గా ప్రవర్తించేవాళ్ళు, కుజుడి తత్వం ఏంటంటే ఒక సైనికుడు ముందు వెనక ఆలోచించకుండా రంగంలోకి దూకేస్తాడు, యుద్ధానికి వెళ్తాడు. సైనికుడి గుణం ఎలా ఉంటుంది? తాను చస్తానని తెలుసు లేదా ఎదుటివాడిని చంపుతానని తెలుసు, అయినా యుద్ధానికి వెళ్తాడు. రెండు తెలిసి ఏదో ఒకటి సంభవిస్తుందని తెలిసినా ధైర్యం చేసి ముందుకు వెళ్తాడు. ముందు వెనక ఆలోచించరు. నిజంగా కుజుడు లగ్నంలో కానీ కుజ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు తొందరపాటుతనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. మరొక గురువు వాళ్ళ వెనక వాళ్ళని అంటు పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, నాయన ఇది కాదు, ఇలా చేయకూడదు, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటాడు కదా తన శిష్యుడిని. అదేవిధంగా గురు కుజుడు కలిసినప్పుడు ఆ కుజుడికి ఉండేటువంటి పాపత్వం పోతుంది. ఓకే, అప్పుడు వాళ్ళు నెమ్మదస్తులుగా కొద్దిగా ఆలోచన దోషం పోతుంది, దోషాన్ని చేయడు. ఓకే, క్యాన్సిల్ అది అయిపోతుంది. అలాగే గురువు రాహుతో కలిసినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? గురు రాహు కలిస్తే ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి, గురు రాహు కలిసినప్పుడు గురు చండాల యోగం అంటారు. ఓకే, అంటే గురువుకు ఉండేటువంటి శుభత్వం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గురువు రాహువుని చూసినప్పుడు రాహు కంట్రోల్కి వచ్చేస్తాడు. రాహుకు ఉండేటువంటి విషం ఏది చెమ్ముతూ ఉంటాడో అది కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్గా చాలా జాతకాల్లో చూసినప్పుడు మనకి ఇది ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి అంశం ఏమిటంటే, గురువు దృష్టి ఉన్నప్పుడు రాహు వల్ల వచ్చేటువంటి దోషాలు తగ్గుతూ ఉన్నాయి. గురు స్థానాల్లో రాహు ఉండి గురువు చేత చూడబడినప్పుడు రాహు వలన మనకి చెడు జరగట్లేదు. కానీ గురువు రాహు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విషప్రాయమైనటువంటి జ్వరాలు వస్తూ ఉంటాయి, లేదా జబ్బులు వస్తూ ఉంటాయి. మనకి పాయిజనస్, ప్రాణాంతకంగా క్యాన్సరు, టీబీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇలాంటివి ఏమవుతూ ఉంటాయంటే, వృద్ధి చెందేటువంటి గుణం ఏమో గురువులో ఉంది, పాయిజన్ చేసేటువంటి గుణం ఏమో రాహులో ఉంది. ఆ పాయిజన్ గా ఉండేటువంటిది వృద్ధి పొందేటువంటి ఎక్స్పాన్షన్ అనమాట, క్రానిక్ గా కొన్ని రోజులు ఉండేటువంటి అవకాశం అలా కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి కూడా అనేక క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. స్థూలంగా చెప్పుకోవడమే కానీ ఎవరైనా జాతకం చూసి అలా ఉంటే వీళ్ళకి అలా అవుతుందని మాత్రం ప్రిడిక్షన్స్ ఇవ్వకండి. మెడికల్ ఎస్ట్రాలజీలో చాలా సూక్ష్మ పరిశీలన చాలా అవసరం. అలా గురు రాహు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఎంత దూరంలో ఉన్నారు, ఎలాంటి బలం కలిగి ఉన్నారు, ఎలాంటి షష్టంశ దేవతలు ఉన్నాయి, షష్టంశలో ఏ విధంగా ఉన్నారు, తర్వాత భాగ్యస్థానంలో ఎలా ఉన్నారు, నవాంశలో ఎలా ఉన్నారు, ఎంతటి బలం గురువుకి ఉంది, రాహుకి ఎంతటి బలం ఉంది, ఇవన్నీ కూడా లెక్క చూసుకోకుండా ఎవరు కూడా స్థూలంగా ఈ రాశిలో ఈ 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫలితం అనడానికి లేదు. ఒక రాశిలో ఉన్నారు అనగానే కలిసి ఉన్నట్టు కాదది. మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు, నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎవరో చెప్పారండి, నాకు క్యాన్సర్ వస్తుందా అని. గురువు ఏమో 0 డిగ్రీలో ఉన్నారు, 30 డిగ్రీలో రాహు ఉన్నాడు. అసలు కాంబినేషనే కాదు, అసలు అక్కడ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన ఎంత దూరంలో ఉన్నారు, వాటి మీద మిగతా గ్రహాల దృష్టి ఏ విధంగా ఉంది అని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత సూక్ష్మ పరిశీలన తర్వాత మనం చెప్పుకోవాలి. ఓకేనమ్మా, ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం. అమ్మ, ఇప్పుడు లక్ష్మి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మి పేరుని రిజిస్టర్ చేసుకున్నారు మీరు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అండి బర్త్ డీటెయిల్స్. అవునండి. ఏప్రిల్ 27, 1974 అవునండి. రాత్రి 11:24 అనకాపల్లిలో పుట్టారు. అవునండి. 29 అండి తారీఖు. 29? అవునండి. ఓకే, 29 ఏప్రిల్. అమ్మా, మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నప్పుడు డేటు టైము సరిగ్గా ముందే ఇవ్వండి. ఇక్కడ కూర్చున్న తర్వాత, రికార్డింగ్ లో కూర్చున్న తర్వాత మీరు టైం మార్చేస్తే అప్పటికప్పుడు మీ జాతకం పరిశీలించడం సమంగా కుదరదు. అందుకని మీరు ముందుగానే మీ సమయం రెక్టిఫై చేసుకున్నాక మీరు బుక్ చేసుకోండి. మీరు దగ్గర ఎప్పుడైనా బుక్ చేసుకున్నప్పుడు మీ డేటు టైము దగ్గర పెట్టుకొని వెతుక్కొని కరెక్టే అని తెలిసిన తర్వాత మాత్రమే బుక్ చేయండి. అప్పుడేమవుతుందంటే మాకు ముందుగా పరిశీలించే అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు మీరు కరెక్ట్ చేశారనుకోండి, పూర్తిగా చూసేటువంటి అవకాశం తగ్గుతుంది. అవునండి.
చెప్పండి. 29/4/1974లో పుట్టానండి. ఓకే. రాత్రి 11:24 అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. చెప్పండి మీ సమస్య ఏమిటో. ఆరోగ్యం బాగుండట్లేదండి. అంటే ఆరోగ్యం బాగుండట్లేదంటే ఏమిటి మీ సమస్య? విపరీతమైన చెమటలు పెట్టేస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే బానే ఉంది అంటారు. బ్లీడింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఏం ప్రాబ్లం? బ్లీడింగ్ ప్రాబ్లం. అవునండి. దానికి ట్రీట్మెంట్ వాడాను. అది ప్రాబ్లం లేదు, బానే ఉంది అంటున్నారు. కానీ నాకు తగ్గలేదు. అలాగే ఇప్పటికి దగ్గర 5 సంవత్సరాల నుండి మెడిసిన్ అంటూ వాడుతూనే 5 సంవత్సరాల నుంచి మీకు అలాగ అవుతూనే ఉందా? అవునండి. మీకు ఇక్కడ కొంత రెమెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతోందమ్మా. అవునండి. ఇక్కడ మీరు శనివారం, మంగళవారం ప్రదోషం ఉండండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది రోజు లలితా సహస్రనామం చదువుకోండి. బొడ్డు మీద చేయి వేసుకొని క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అని రోజు 1 గంట సేపు పొద్దున, గంట సేపు సాయంత్రం చదవండి. ఇవే కాకుండా ఉసిరికాయ మురబ్బా అని మీకు ఆయుర్వేద షాపులలో దొరుకుతూ ఉంటుంది. లేదా ఇప్పుడు కూడా ఇంకా ఉసిరికాయలు వస్తూనే ఉన్నాయి. వాటిని కోసేసి తేనెలో వేసి పట్టిక బెల్లం వేసి ఎండలో పెట్టండి. రోజు ఒక చిన్న ముక్క, 1 చెంచా రసం దానిలోది ఆ జ్యూస్ తీసుకుని తాగుతూ ఉండండి. పరగడుపున రోజు తినండి. మీకు వెంటనే 1 వారం రోజుల్లో తగ్గిపోతుంది అది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. తొందరలోనే మీ ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, బుధుడు గురువు ఇద్దరు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారంటారు? ఏ స్థానంలో కలిసి ఉండాలి ఇది కూడా ఉంటుంది కదా, ఆ స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ బుధ గురువులు ఇద్దరూ కూడా ఎవరికైనా ద్వితీయంలో ఉండి శని దృష్టి, కుజ దృష్టి పడిందనుకోండి, ముగతన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శనితో కలిసి మాత్రమే ఉంటే నత్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా శుభస్థానాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అది కూడా మంచి యోగం. అదే మనకి విద్యాస్థానంలో ఉన్నప్పుడు మంచి పండితులు అవ్వటం, మంచి ఐక్యూ పెరగటం, చాలా అవగాహన శక్తి, జ్ఞానం వాళ్ళకి చాలా ఉండటం దాకా ఉంటుంది. అంటే ఉండేటువంటి స్థానాన్ని బట్టి, చూసేటువంటి గ్రహాల దృష్టిని బట్టి కూడా ఇది మనం నిర్ణయిస్తాం. ఓకే, అలాగే గురువు కనుక రోగ స్థానానికి సంబంధించి ఉన్నాడు అనుకోండి, ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు? గురువు రోగస్థానానికి సంబంధించి ఉన్నప్పుడు ఎవరికైనా వచ్చేటువంటి రోగాలు టైఫాయిడ్ రావడం, లివర్ ప్రాబ్లం రావడం, ఓకే, జాండీస్ రావడం, ఆ తర్వాత పచ్చకామలు చాలా తీవ్ర దశకు వచ్చేటువంటివి కూడా ఉంటాయి. గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్ తీసేయడం, గాల్ స్టోన్స్ రావడం, అంటే శనితో సంబంధం ఉంటే స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. గాల్ స్టోన్స్ రావడం, గాల్ బ్లాడర్ తీసేయడం లాంటివి సంభవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బోధకాలు రావడానికి, ఓకే, అంటే బాగా వాపు వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఏమిటంటే గురువుకు ఉండేది దేనైనా కూడా వృద్ధి చేయడం అనేది. అందుకని చెప్పేసి అదే కాకుండా క్రానిక్ డిసీజెస్, తర్వాత మనకి కంటిలో వచ్చేటువంటిది డయాబెటిక్ రెటినోపతి అని చెప్పేసి కంటికి రెటినా మీద వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మ్యాక్యులర్ డీజనరేషన్ అని చెప్పేసి కంటి మీదనే, కంట్లోనే వస్తుంది. అది కూడా అజబ్ కూడా. అది కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కూడా మ్యాక్యులర్ డీజనరేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ మ్యాక్యులా మీద ఇబ్బంది కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇవే కాకుండా మామూలుగా మనం అందరం చెప్పుకునేటువంటిది మధుమేహం, షుగర్ వ్యాధి కూడా దీనివల్లనే వస్తుంది. ఓకే, అందుకని తర్వాత ఏదైనా కూడా బాగా అతిగా లావు అవడం, స్థూలకాయం ఉండటం, అతి ఫ్యాట్ ఎక్కువగా ఉండటం, ఇలాంటివి కూడా గురుగ్రహం వల్లనే వస్తూ ఉంటాయి. చాలా ఎక్సర్సైజులు చేసామంటూ ఉంటారు, ఆ జిమ్ సెంటర్కి వెళ్తూ ఉంటారు, ఈ మందులు తింటూ ఉంటారు, ఆ మందులు తింటూ ఉంటారు. ఏమైనా తిననివ్వండి, వాళ్ళకు వచ్చేటువంటి ఆ స్థూలకాయం మాత్రం పూర్తిగా పోదు. ఓకే, ఇంకా అలా బాధపడుతూనే ఉండాల్సింది. బాధపడండి, జబ్బు లేకుండా ఉంటే చాలు. స్థూలం ఉన్నా సన్నగా ఉన్నా ఒకటే, కాకపోతే రోగం ఉండకూడదు అంతే. ఓకే, అయితే గురువు బాగా లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎంత జపం చేయించుకోవాలంటారమ్మా? గురు మహర్దశ మనకి 16 సంవత్సరాలు. ఒకవేళ మహర్దశ మొదలైంది, గురు బాగా లేడు అనుకుంటే 16 ఏళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి 16,000 గురు జపం చేయించాలి. అంతర్దశ వచ్చిందనుకోండి, ఆ అంతర్దశ ఎన్ని రోజులు ఉందో చూసుకొని అన్ని రోజులు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి గురు జపం 16,000 చేయించాలి. అలాగే అమ్మ, గురుదోష పరిహారానికి ఏం చేయాలంటారు? గురుదోష పరిహారానికి ఎవరైనా సరే గురు బాగా లేడు అనుకున్నప్పుడు గురువారం రోజు ప్రదోష వ్రతం చేయటం,
అంటే ఆ రోజు ఉపవసించి సాయంత్రం ప్రదోష కాలానికి శివుడికి అభిషేకార్చనలు చేయటం. అదేవిధంగా గురుగ్రహం దగ్గర పసుపు పచ్చని వస్త్రాన్ని కప్పి ఆయనకి మొలకెత్తినటువంటి శనగలతో మాలగుచ్చి ఆయనకి మెడలో వేసి, ఆ తర్వాత పసుపు పచ్చని పళ్ళు నివేదన చేసి దీపారాధన చేసి, తర్వాత అలాంటి పచ్చని ధాన్యాన్ని కానీ పచ్చని పళ్ళని కానీ దానం చేయటం, ఇలాంటివి చేయడం చాలా మంచిది. ఓకే. అలాగే గురుడు శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటారు? చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అంటే శుక్రుడు శుభగ్రహమే, గురువు కూడా శుభగ్రహమే. ఐదరు చతుర్థ స్థానంలో ఉన్నారు అంటే అందమైన పెద్ద పెద్ద ఇళ్ళు ఉండటం, పెద్దవి అనడానికి గురువు, అందం అనడానికి శుక్రుడు. అందమైనటువంటి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, మంచి కారు, 4 వీలర్స్, కొంచెం వైభోగము అయినటువంటి జీవితం ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది వాళ్ళకి. ఓకే. గురువుకు సంబంధించి అలాగే ఏ స్థానంలో గురువు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అన్న దాని గురించి చాలా చక్కగా వివరించారమ్మా. వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ మనం సోమవారం కలుసుకుందాం. అలాగే. ఇదే వాటి శుభమస్తు కార్యక్రమం. సోమవారం శుభమస్తు కార్యక్రమంలో సంకటహార చతుర్థి రోజు పాటించాల్సిన నియమాల గురించి, ఆ రోజు చేసుకోవాల్సిన వ్రతం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.